దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన వాగ్దానం చేస్తున్నారు. నీవు కోల్పోయిన దానికన్నా గొప్పదాన్ని నేను నీకు సిద్ధము చేస్తాను అని. నీవు ఊహించిన ద్వారాలు నేను నీ జీవితంలో తెరవబోతూ ఉన్నాను. మనుషులు నీ యొక్క పరిమితిని చూస్తారు, నీ యొక్క పరిస్థితిని చూస్తారు. కానీ నీ నమ్మికను బట్టి, నీ విశ్వాసమును బట్టి నేను నీ జీవితంలో గొప్ప కార్యములే, నువ్వు ఊహించిన కార్యములే నేను జరిగించబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా జీవితం ఇంతేనా, ఇంకా నా జీవితము మారదా, నా పరిస్థితి మారదా అని నువ్వు అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మా నేను నీ జీవితంలో గొప్ప కార్యములే జరిగించబోతున్నాను. నీ మీద నా ఆలోచనను స్థిరపరుస్తున్నాను, అవి సమాధానకరమైనవి. నేను నీ మీద నా దృష్టి ఉంచి ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారండి. కాబట్టి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మన జీవితంలో ఆయన ఆలోచనని, ఆయన కార్యములను మన జీవితంలో జరిగించబోతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 32వ కీర్తన 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. ఒక వ్యక్తి సరి అయిన మార్గంలో నడవలేకపోతున్నారు అంటే వాళ్ళకి సరైన ఆలోచన లేకపోవచ్చు. దానికి తోడు వాళ్ళకి సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నారు, నేను నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను అని. మనకి సరైన ఆలోచన చెప్పినప్పుడు మనము సరైన మార్గంలో నడుస్తాం. దేవుడే మనకు ఆలోచన చెప్తే ఇంకా మనకి ఏం కావాలండి? కానీ దేవుడు మనకి ఆయన ఆలోచన చెప్పాలి, దేవుడు మన మీద ఆయన దృష్టి నిలపాలి అంటే మనమేమి చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయన చిత్తాన్ని కనిపెట్టాలి, ఆయన ఆజ్ఞలకు లోపడాలి. ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా ఆయన మాటను, ఆయన చిత్తమును మనకు బయలుపరిచి ఆయన ఆలోచన ఇచ్చి ఆయన దృష్టి మన మీద నిలిపి ఆయన నడిపించబోతున్నారు. ఆయన ఆలోచన సాధారణమైనది కాదండి. ఒక మనిషి యొక్క ఆలోచన కాదు. ఆయన మన జీవితంలో ఏ కార్యము చేయాలనుకున్నారో దాన్ని సిద్ధపరిచి ఆయన జరిగించబోతున్నారు. ఆయన ఆలోచన గొప్పదండి. మన జీవితంలో మన ఎడల ఆయనకున్న తలంపులే గొప్పవి. కాబట్టి దేవుడు ఆయన ఆలోచన చెప్పిన ఆయన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామని కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్ ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా తండ్రి, అనారోగ్యం తన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములోనే జరిగించమని ఈ ప్రతి బిడ్డని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.